అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శనివారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. మనం రోజు చేసుకునే పనులేనండి. ప్రతిరోజు మనకి ఈ పని ఉంటూనే ఉంటుందండి. తప్పవండి. లేవగానే ముందు భూదేవి తల్లి కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం కసువూడ్చుకొని కళ్ళాబ్జల్లేసుకొని చక్కగా అందమైన ముగ్గు వేసుకుంటాము. తర్వాత పసుపు కుంకాలతో అలంకరించుకుంటాం. మన డ్యూటీనండి ఇది ఆడవాళ్ళందరికీ కూడాను. ప్రతిరోజుకు ఒక వెరైటీ, ఒక మంచి ముగ్గు సెలెక్ట్ చేసుకొని వేసుకుంటామండి. వర్షాలే లేవండి గుంటూరులో. మీకేమన్నా వర్షం పడుతుందండి? చెట్టు చేమ మరి జీవరాశులు, సకల జీవరాశులు అన్నీ కూడా వర్షం కోసం ఎదురు చూస్తూ అల్లాడిపోతున్నాయండి. ముగ్గు బాగున్నదండి. ఈరోజు శంఖాలను అలాగే పద్మం వేసుకున్నానండి మధ్యలో. ప్రతిరోజు మన గుమ్మం ఇలా అందంగా కళకళలాడుతూ ఉండాల్సిందేనండి. ఇలా అందంగా ఉంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో సంతోషం కదండి. ఇక వాటర్ బాటిల్స్ ఉదయాన్నే వాటర్ పట్టేస్తామండి. మా వారు కానీ నేను కానీ పట్టేసి ఆ కొసలతో తయారు చేసా కదా, అల్లా కదా, బ్యాగ్లాగా సంచుల్లాగా అల్లా కదండి, వాటిల్లో పెట్టేసుకుంటే చల్లగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో వాటర్ మేము త్రాగమండి. ఇక అవి ముందుగానే అలా పెట్టేసుకుంటే చల్లబడతాయండి. టిఫిన్ టయానికైనా మధ్యాహ్నం భోజనానికైనా సరే రాగి బాటిల్స్లో పోసుకుంటాం అనమాట. హాల్లో పెట్టేసుకుంటాను. ఇక రాగి కాగు ఇక్కడ ఉన్నది కదండి, ఇక్కడికి వచ్చినప్పుడు కిచెన్ గదిలోకి వచ్చినప్పుడు ఆ రాగి కాగులో నీళ్లు త్రాగుతాం అనమాట. అప్పుడప్పుడు యాక్వాగార్డ్ వాటర్ కూడానండి వేడిగా ఉంటున్నాయండి, కాలిపోతున్నాయి అన్నమాట. అసలుకు వానదేవుడు మర్చిపోయినట్లున్నాడండి మా గుంటూరుని మాత్రం. ఎక్కడెక్కడ మరి వరదలు అయ్యి పారుతున్నాయో, వర్షం పడుతుందో కానండి, గుంటూరులో మాత్రం వేడి తాకిడి తట్టుకోలేకపోతున్నారండి. ముసలి వాళ్ళైనా, పిల్లలైనా, అలాగే జబ్బు చేసిన వాళ్ళైనా సరే, పెద్దలు, పిల్లలు అంతా కూడా అందరూ కూడా చాలా బాధపడుతున్నారండి. వర్షానికి కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు కానీ అంతా కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అదిగోండి వాటర్ బాటిల్స్ ఇక ఫుల్గా ఫిల్ చేసేసి స్క్రూ గట్టిగా తిప్పేసేసుకొని ఆ సంచుల్లో పెట్టేసేసుకొని రెడీ చేసుకున్నాం అనుకున్న టిఫిన్ సెక్షన్ అప్పుడు, అలాగే మధ్యాహ్నం లంచ్ అప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. చల్లగా వస్తాయి అన్నమాట. చల్లగా ఉదయాన్నే ఒక పని తర్వాత ఒక పని చకచకా చేసుకుంటూ ఉంటాం కదండి. గుర్తుకొస్తూ ఉంటాయండి పనులన్నీ కూడాను. నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అలాగే త్వరగా చేసుకోవాలి. ఆహార పదార్థాలైనా రుచికరంగా తయారు చేసుకోవాలి కదండి మన ఆడవాళ్ళంతా కూడాను. చెమటలు కక్కిపోతున్నాను చూసారండి. ఉదయాన్నే అసలు మోగెండ కాస్తుందండి. మోగెండ కాసేసి ఉమ్మరం తీసేసి ఉక్కపోత పోస్తుందండి. ఎందాకని ఏసీలు వేసుకుంటామండి చల్లగా అని చెప్పేసి ఇంట్లో లోపల మగ్గిపోతూ. ఇదిగోండి ఇక మొత్తం కూడా ఆ బుట్ట కూడా అల్లాను కదండి, ఒక ప్లాస్టిక్ డబ్బాకి కొసతో అల్లానండి. ఇంకా బుట్టలో పెట్టేసుకొని చక్కగా హాల్లో పెట్టేస్తాను అనమాట. మా వారు నేను ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు త్రాగుతాం అనమాట. ఇదిగోండి ఇక్కడ స్టూల్ మీద పెట్టేస్తానమాట. మంచినీళ్ళే ఆహారం అండి ఎండలకి. అన్నీ సకలం అనమాట మంచినీళ్ళే. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి. స్వామివారి రథయాత్ర చూపిస్తున్నారనమాట. ఇక్కడ రథోత్సవం చూపిస్తున్నారు. భక్తి టీవీలో పూరి జగన్నాథుడి గురించి అండి. పూరి జగన్నాథ యాత్ర అనమాట ఇప్పుడు జరుగుతున్నాయి కదండి. అడుగుండి పూరి జగన్నాథ స్వామి అలంకరించుకోవటం, అలాగే రథయాత్ర జరుగుతున్నదండి. కళ్ళకి ఎంత శోభాయమానంగా, ఎంత అందంగా ఉన్నాడో స్వామి. ఇక మా వారు వచ్చేసేసి భక్తి టీవీ పెట్టుకుంటూ ఉంటామండి, వింటూ ఉంటాము. మా వారు ఈరోజు శనివారం అండి. శనివారం ఎక్కువగా బూజు దులపటం కానీ, లేదంటే నెట్ డోర్లు ఇలా శుభ్రం చేసుకోవటం కానీ, ఇల్లు శుభ్రం చేసుకోవటం కానీ చేస్తూ ఉంటామండి. మా వారు నెట్ డోర్లు అలాగే డోర్స్ మొత్తం కూడా ఇక బ్రష్ తోటి డస్ట్ అంతా
దులుపుతున్నారనమాట. సాటర్డే శనివారం రోజు ఎక్కువగా చేస్తూ ఉంటామండి ఈ పనులన్నీ కూడా. ఇల్లు శుభ్రం చేసుకునే పనులు కానీ, తుడవటం కానీ అంతా కూడానండి. గుమ్మడికాయ కూడా దిష్టికి కుళ్ళిపోయిందండి, తీసేసేయాలి. నరదిష్టి ఎక్కువ అండి బాగాను. ఇదిగోండి మొత్తం కూడా మా వారు డస్ట్ అంతా కూడా బ్రష్ తీసుకొని చక్కగా నెట్ డోర్లు మొత్తం కూడా శుభ్రం చేస్తున్నారనమాట. చెరుగు పని చేసుకుంటూ ఉంటామండి, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదిగోండి తర్వాత నెట్ డోర్ కూడా తుడుస్తున్నారనమాట. ఈ దండ అనేది నేను తయారు చేసిందేనండి. గులాబీ దండ, గోల్డ్ పూసలతోటి ఇవంతా కూడాను నేను తయారు చేశాను. గాయత్రి పెళ్ళప్పుడు తయారు చేసి గుమ్మానికి, మెయిన్ గుమ్మం అనమాట, ఈ గుమ్మానికి తగిలిచ్చానమాట. మొత్తం డస్ట్ అండి. మన ఇంటి పక్క ఇల్లు కడుతున్నారు కదా, ఒకటే డస్ట్ అండి. ఇదిగోండి ఈ ఉత్తరపు వాకిలు కూడా ఈ నెట్ డోరు నీట్గా తుడుస్తున్నారనమాట. మనకి నీట్గా లేకపోతే ఎలర్జీగా అనిపిస్తుందండి. ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదండి. ఇక తర్వాత వెనక వైపు కూడా ఈ డోర్ కూడా నెట్ ఇది తుడుస్తున్నారనమాట. మాది పడమర ఫేసింగ్ హౌస్ అండి, ఇది తూర్పు ఫేసింగ్ ఇటు సైడ్ అనమాట. శనివారం మాత్రం ఈ పని పెట్టుకుంటామండి. డస్ట్ తుడవటం అని, బూజు దులుపుకోవటం, తుడవటాలు, ఇక మొత్తం ఇల్లంతా కూడా అద్దంలా తయారు చేసుకుంటాం అన్నమాట. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని. ఎక్కువగా ఏం ఉండదులేండి, అయినా సరే మనకి వ్యాయామం, ఎక్సర్సైజ్లా ఉంటుంది. తర్వాత ఏమో ఇల్లు శుభ్రపడుతుంది కదండి, నీట్గా ఉంటుంది కదా చక్కగా. ప్రతి వస్తువు కూడా భద్రంగాను, అందంగాను, అలాగే నీట్గా ఉంటే మనకి ఎంతో సంతోషం కదండి. అలా చక్కగా ఉండాలి. ఇక దులుపుడు కార్యక్రమం, అలాగే తొడవట కార్యక్రమం అయిపోయిందండి. ఇక నా పని మొదలుపెట్టానమాట. మా వారి పని అయిపోయింది. ఇక నేను ఊడుస్తున్నానండి మొత్తం కూడాను. ఊడ్చి శుభ్రంగా నీట్గా హాలు, తర్వాత బెడ్రూమ్స్, ముందు వరండా, వరసంది, వెనక పక్కన మొత్తం కూడా ఊడ్చేసుకుంటున్నాను అనమాట. నీట్గా చక్కగా బూజు ఏదన్నా ఉంటే కొంచెం దులుపుకుంటూ. మన ఆడవాళ్ళకి కనిపిస్తే వదలం కదండి, ఒక పట్టాన వాటేసుకుంటే ఒకేసారి వాటేసుకుంటామండి, తర్వాత బోర్ల పడతాం అన్నమాట. వారం రోజుల వరకు లేము, లేదంటే అసలు పట్టుకో. మీరు అలాగేనండి. ఇక 2 రోజులు నేను ఇక మంచం పడతానండి, ఒకరోజు అంతా కూడా చేసి ఇక తర్వాత గచ్చు తుడుచుకొచ్చుకుంటున్నానండి. మొత్తం కూడా హాలు, అలాగే బెడ్రూమ్స్, ముందు వెనకేమో ఎక్వగార్డ్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ వాటర్తో చక్కగా కడిగామండి వరసంది మొత్తం కూడా. ఇక లోపలేమో గచ్చు తుడుస్తున్నాను అన్నమాట, గచ్చు కర్రతోటి. ఇల్లు అద్దంలా ఉండాలండి నాకు మాత్రం. ఏ వస్తువైనా సరే మంచిగా చక్కగా ఉండాలి. ఎక్కడైనా సరే కొంచెం కూడా డస్ట్ కనిపించకూడదన్నమాట. ఒకరోజు బెడ్షీట్స్ పని కూడా వాషింగ్ మిషన్కి వేస్తామండి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పని మొదలు పెడతాం అనమాట. వాషింగ్ మిషన్స్ మళ్ళీ 2-3 రోజులు ఆ పని ఉంటుందండి. పెట్టుకుంటే ఇంకా అలా పెడతానండి, మొదలు పెడతానమాట. పండగ రోజుల్లోనే కాదండి, విడి రోజుల్లో కూడా మనకు ఈ పని ఉంటూనే ఉంటుందండి. మన ఆడవాళ్ళకి పని చూస్తూ ఉంటుందన్నమాట, ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. ఈరోజు శనివారం కదండి. వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీదేవి తల్లికి, హనుమంతుడికి ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట. ఈరోజు బెల్లమును, జీడిపప్పు, పంచదార, పటికి బెల్లం ముక్కలే పెట్టుకున్నానండి. మన ఇంట్లో పూసిన పూలతోటి దీపారాధన చేసుకున్నాను అనమాట. మెయిన్ ఇవంతా కూడా మనం తప్పదండి, ఇవన్నీ ముఖ్యమైన పనులు అనమాట మనకి. ప్రతిరోజు కూడా తప్పని పనులు అనమాట ఇవన్నీ కూడా. ఒక క్రమశిక్షణగా, ఒక అలవాటుగా, ఒక పద్ధతిగా చేసుకుంటూ పోతామండి అంతే. ఇక విశేషం ఏంటంటే ఈరోజు మా వారు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నారు. హిప్పీ నూడిల్స్ అనమాట.
కష్టపడ్డానండి, అందుకోసమని హెల్ప్ చేస్తున్నారనమాట. అదిగోండి స్టీల్ పాత్ర పెట్టేశారు, గ్యాస్ వెలిగించేసుకొని. ఇదిగోండి 2 గ్లాసులు వాటర్ పోస్తున్నారనమాట. నేను చేస్తుంటే చూస్తారు కదా, నేను చేస్తాలే వీడియో తీయమన్నారండి, అందుకని తీస్తున్నాను అనమాట. ఇంకో గ్లాస్ కూడా పోసామండి. నెక్స్ట్ తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేస్తున్నారు. నిదానమైన చాలా చక్కగా చేస్తారండి. మా చిన్న పాప గాయత్రి, మా వారు ఒకటేనండి, స్లో అనమాట, కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అదిగోండి కొంచెం ఆయిల్ బొట్టు కొద్దిగా వేస్తున్నారనమాట. ఈరోజు సాటిస్ఫై అనమాట. నేను చేస్తాలే బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి నువ్వు వీడియో దిగి అన్నారు, రెస్ట్ తీసుకో అని అన్నారనమాట. ఇదిగోండి ఆ వాటర్ తెరలనిద్దాము. అందులో మనం బయటికి వెళ్ళి ఒకసారి రౌండ్ వేసి వద్దామండి. బయటికి వెళ్ళేసి ఇదిగోండి భక్తి టీవీ పెట్టుకున్నాము. పూరి జగన్నాథుడి గురించి భజనలు, కోలాటాలు, ఆనందోత్సవాలు, డోలికలతోటి తేలి ఆడుతున్నారనమాట. ఆ పూరి వాసులంతా కూడాను ఎంత ఆనందంతో, పరవశంతో పరవళ్ళు దొరుకుతున్నారనమాట, భగవంతుడిలో లీనమైపోయి. చూసారా ప్రభలు కట్టుకుంటూ. ఇక మనము బయటికి వెళ్దామండి, ఒక్కసారి రౌండ్ వేసుకొని వద్దాం, మొక్కల్ని చూసుకొని. అలాగే అంతలోకి వాటర్ తెరులుతూ ఉంటాయి కదా, మా వారు అక్కడే నిల్చున్నారులేండి, గ్యాస్ పొయ్యి దగ్గర నిలబడ్డారు. మనం ఒక రౌండ్ వేసుకొని వద్దాం. ఇదిగోండి చక్కగా మన ఇంటి ప్రక్కనే కడుతున్నారు కదా, అది ప్లాస్టింగ్ చేస్తున్నారండి. ముగ్గు కూడా పోయిందండి, చెదిరిపోయింది. మోగెండ కాస్తుందండి, మొత్తం కూడా మోగెండ కాస్తుంది, ఉమ్మరం తీస్తుంది అనమాట బాగా వాతావరణం అంతా కూడాను. ఇక ఇంట్లోకి వెళ్ళిపోదామండి, నీళ్లు తెరులుతూ ఉంటాయన్నమాట. స్వామివారిని చూస్తూ మా పనులు చేసుకుంటూ ఉన్నామండి. పూరి జగన్నాథుడిని మనము టీవీలోనన్నా చూసుకునే ప్రాప్తం ఉండాలి కదండి. డైరెక్ట్గా మనం కళ్ళతో చూసుకునే భాగ్యం లేకపోయినా కనీసం టీవీలోనన్నా చూసుకుంటాం కదా. ఎందుకండి ఇలా పెట్టించింది హోల్ అనేది, కిచెన్ గదిలో చూస్తారని. ఈ గాలి ఒకటే గాలి దూలినప్పుడు మాత్రం అండి ఇక అవి విగ్రహాలు పడిపోతున్నాయి, అందుకని స్వాములను అలా పెట్టానన్నమాట. ఇదిగోండి కొంచెం వాటర్లో తెరులుతున్నాయి అన్నమాట. ఇక తెరులుతుంటే ఇంకా వేసుకోవటం అనమాట. హిప్పీ నూడిల్స్ వేస్తున్నారు. 2 అయితే సరిపోతున్నాయండి, మా వారికి నాకు 2 అయితే సరిపోతున్నాయి, చక్కగా మోయనంగా సరిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ మాకు. నిదానం అండి, నిదానం. అదిగోండి 2టికి 2 కవర్లు అనమాట. చూడండి ఎలా మడతలు పెట్టేసి చక్కగా ఎలా కత్తిరిస్తున్నారు. రెండు ఒకేసారి ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తారనమాట. ఇదిగోండి ఇంకా మనం ఏమి వేసే అవసరం లేదండి. ఇక అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం నూనె బొట్టు వేసుకున్నాం కదా, ఇక అంతే. వేడి నీళ్ళు తెరలని ఇవ్వగానే అవి వేసుకోవటం, ఇది వేసుకోవటం, ఈ ప్యాకెట్స్లో ఉన్నది మసాలా. ఇక అంతేనండి, చాలా ఈజీ. కష్టపడ్డాం కదండి, అందుకని ఈజీ బ్రేక్ఫాస్ట్ వెతుక్కొని తయారు చేస్తున్నారు, ఏం కాదండి మా వారు. మళ్ళీ వెనక్కి వెళ్దామండి. వాషింగ్ మిషన్కి బట్టలు వేసామండి. ఇంకా బట్టల పని అవుతూ ఉంటుంది. ఈ డోర్ మ్యాట్స్ అవి వేసానండి, మొత్తం కూడాను అవి వేస్తున్నాను అనమాట. అదిగోండి ఇటు సైడ్ ఉంది, కర్రలు కట్టేసుకొని ప్లాస్టింగ్ చేస్తున్నారనమాట. ఆకు ఆటం లేదండి, మోగెండ కాస్తుంది, ఉమ్మరం తీస్తుంది అనమాట బాగా. జాంకాయలు కూడా పిందెలు పడుతున్నాయండి, చిన్న పిందె పడుతున్నాయి అన్నమాట. ఇక ఇంట్లోకి వచ్చేసేద్దామండి. ఇదిగోండి మా వారు ఇక్కడే నిల్చున్నారు కదా, గంట పెట్టి తిప్పుతున్నారనమాట. ఇక అయిపోయిందండి, ఫినిష్ అనమాట. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి చూసారా, గంటతోటి పైకి. ఇదిగోండి ఈరోజు టిఫిన్ అండి, ఇప్పి యూజ్ చేస్తున్నానండి. వృత భక్తులకు అప్పుడప్పుడు మన చేతనే చేస్తూ ఉంటామండి. ఏముందంటే పాత్ర తీసుకోవటం, నీళ్లు పోయటం, కర్రలు ఇవ్వటం,
కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం ఉప్పు ఒక ఒక పొట్టుకు డ్రాపు నూనె వేసుకోవటం. ఎంతమంది అన్ని ఉండలే అన్ని చుట్టలు వేసుకోవటం ఏంటండి. ఎక్కువ తినాలి కంటే ఎక్స్ట్రా మనిషి ఒక చుట్ట సరిపోతుంది మేము అనుకుంటున్నాము. అది ఎవరు స్తోమత చూడదండి. మేమైతే ఒకటి తింటున్నాము. అదే సింపుల్ మెథడ్. సూపర్ చిన్న పిల్లలు చేసుకుంటారు పొయ్యి కొంచెం జాగ్రత్తగా ఉంటే. నీళ్ళు తెరలనివ్వటము, సాల్ట్ వేసుకోవటం, నూనె వేసుకోవటం, సొట్లు వేసుకోవటం, 2 ప్యాకెట్లు తరండి మసాలా ప్యాకెట్లు దాంట్లో మర్చిపోయాయి. ఒక్కొక్క సొట్టుకి ఒక్కొక్క ప్యాకెట్ అంతే కట్ చేసుకోవటం, దాంట్లో వేసుకోవడం తిప్పటమేనండి. అంతే. ఇప్పుడు ఇల్లు రెడీ. అంతే అయిపోయిందండి. కొంచెం తెరలనిచ్చి ఇంక తీసేసుకోవటం, కొంచెం చిక్కదనం వచ్చేసి దగ్గరకు వచ్చాక తీసేసుకున్నామండి. ఈరోజు మా వారు చేస్తున్నారనమాట బ్రేక్ఫాస్ట్. కొంచెం అలసిపోయాం కదా, ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటామండి, హెల్ప్ చేస్తారనమాట. ఓకే, అది చిక్కబడ్డాక ఇక మనం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతాం. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు హిప్పీ నూడిల్స్ అనమాట. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ రెడీ. మా వారు తయారు చేశారు కదా, ఇక అమృతమేనమాట అండి. ఎంజాయ్. కొంచెం దోశల పిండి ఉన్నదండి, ఈవినింగ్ సాయంకాలం వచ్చేసరికి దోశలు వేస్తున్నాను. ఇక మజ్జిగ తాగి పడుకుంటాం అనమాట. మా వారికి నాకు ఈవినింగ్ అనమాట, సాయంకాలం మాకు టిఫినే తిందాం అనుకుని దోశలు వేస్తున్నానండి. ఇలా అప్పుడప్పుడు సాయంకాలం టిఫిన్ చేస్తాం అన్నమాట. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. అభివృద్ధి చెందడానికి మొదట మనపై, తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై విశ్వాసం లేని వానికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్లా. అభివృద్ధి చెందటానికి స్టెప్ బై స్టెప్, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కటానికండి, మనం దోహదపడటానికి అన్నమాట. మొదట మనపై, ముందు మన మీద ప్రయోగం చేసుకోవాలి, తర్వాత భగవంతునిపై అన్నమాట విశ్వాసం కలిగి ఉండాలి. ఈ పని చేస్తాము, ఈ పని చేయగలము, ఈ పని మన వల్ల అవుతుంది, తప్పకుండా చేస్తాము నే పట్టుదల, దీక్ష, సంకల్పం ఉంటే తప్పకుండా మనం అభివృద్ధి చెందుతామండి. అలాగే తర్వాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. గాలిలో దీపం పెట్టేసి మనం భగవంతుని ప్రార్థిస్తే కాదు కదా. అలాగే తనపై విశ్వాసం లేని వాళ్ళకి ముందు మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అందుకోసం తనపై విశ్వాసం లేని వాళ్ళకి భగవంతునిపై విశ్వాసం కలగడం కళ్ళ అంటే చీకటండి, నిజం కాదు, అబద్ధం అన్నమాట. విధంగా అభివృద్ధి చెందడానికి మొదట మనమే ప్రయోగం చేసుకోవాలి మనపై, తర్వాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై విశ్వాసం లేని వాళ్ళకి భగవంతునిపై ఇంకా ఏం విశ్వాసం ఉంటుందండి, అది నిజం కాదు కదా. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. గలిజేరునండి పునర్నవాకు 1-2 గ్రాముల బెరడు పొడిని 100 ml నీటితో కషాయం చేసి సేవిస్తేనండి చర్మ రోగాలు తగ్గిపోతాయండి. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.